హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతి ఏడాది నుమాయిష్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. అయితే జనవరి 1న ప్రారంభం కావాల్సిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన వాయిదా పడింది. ప్రతి ఏటా షెడ్యూల్ ప్రకారం జనవరి 1వ తేదీన ఈ నుమాయిష్ను ప్రారంభమయ్యేది. ప్రదర్శన ఏర్పాట్లు పనులు చకచకా సాగుతున్నాయి. దాదాపుగా 46 రోజుల పాటు పారిశ్రామిక ప్రదర్శన జరగబోతోంది. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాల నేపథ్యంలో నుమాయిష్ 2 రోజుల పాటు వాయిదా పడినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక జనవరి 3వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నుమాయిష్ ప్రారంభం కాబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రదర్శనకు గాను దాదాపుగా 2500 స్టాల్స్ నిర్మాణం చేసేందుకు గాను నిర్వాహకుల నుంచి దరఖాస్తులు స్వీకరించడంతో పాటు స్టాల్స్ని కేటాయింపు చివరి దశకు చేరుకుంది. కాగా 1938 నిజాం కాలంలో మొదలైన నుమాయిష్కు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి మంచి సందర్శకులు వస్తూ ఉంటారు. మార్నింగ్ సంతాప దినాలున్నాయి కాబట్టి మా ప్రెసిడెంట్ గారితో చర్చించి సీఎం గారిని రీఅపాయింట్మెంట్ తీసుకొని 3 తారీఖు ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాము. ఇక్కడ మా సొసైటీ నుంచి 500 మంది ఎంప్లాయ్మెంట్ ఇస్తాము. స్టాళ్ళల్లో 5,000 10,000 మంది ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. టెంపరీ 46 days ఎంప్లాయ్మెంట్. नियरली 10,000 पीपल विल बी एम्प्लॉयड. इससे पहले बोलिए हाँ पूरे फायर इंजन्स है, फायर हाइड्रेंट्स लगाए, 2 सम्प बनाए से 1.5 लाख लीटर के सब पूरा बंदोबस्त है. वो हादसा होता ही नहीं. अभी हुआ तभी 1 सेकंड में बुझ जाते और कुछ भी नहीं. यस थर्ड నుంచి మా ఎగ్జిబిషన్ ఇనాగ్రేషన్ జరుగుతుంది. అండ్ ఫిబ్రవరి 15th వరకు ఎక్స్టెండ్ ఫిబ్రవరి 15 దాకా జరుగుతుంది. ఈవెంట్లన్నీ మా దగ్గర డైలీ కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుంటాయండి. డైలీ హిందీ తెలుగు కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతుంటాయి. టికెట్ యాజ్ చెప్పినట్టు 40 నుంచి 50 చేయడం జరిగింది. కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ పెరిగిపోయింది కాబట్టి పెంచడం జరిగింది. చిన్నపిల్లలకు 5 years వరకు ఫ్రీ ఉంటుంది ఇక్కడ. అండ్ మా మెంబర్లు, మా కన్వీనర్లు, మా డిఫరెంట్ కమిటీస్ ఉంటాయి. అందరు చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఇక్కడ లాస్ట్ 3 months నుంచి. ఫైర్ సేఫ్టీ పరంగానే అయితే చెప్పాను నేను. 1.5 lakh సౌండ్స్ ఉన్నాయి. ఫోన్ సిగ్నల్స్ కోసం అయితే టవర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టవర్లో డిఫరెంట్ 2-3 కంపెనీస్ వచ్చేసినాయి. మొబైల్ కనెక్టివిటీ పెరుగుతుంది, చాలా పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఉన్నట్టు ప్రాబ్లమ్స్ ఏముంటాయి. అండ్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళతోని ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అన్ని స్టాల్స్ కనెక్షన్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళకు ఈవెంట్స్ యూపీఐ పేమెంట్స్ అన్నీ జరిగిపోతాయి ఈసారి. అండ్ ఆన్లైన్ టికెటింగ్ కూడా చేసినాం కాబట్టి ఆన్లైన్ టికెటింగ్తో కూడా మా దగ్గర ఈసారి నెట్ ప్రాబ్లం అనేది ఉండకుండా మొబైల్ కనెక్టివిటీ ఈజీ అవుతుంది. ఈ 7 days మార్నింగ్ సంతాప దినాలున్నాయి కాబట్టి మా ప్రెసిడెంట్ గారితో చర్చించి సీఎం గారిని